Deep breathing. Oh, oh, oh. Om Bhurbhuvasvaha Tasya Viturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonah Prachodayat. Om Trayambakam Yajamahe Sugandhim Pushpivardhanam Urvarukamiva Bandhanat Mrityom Mukshiyamamrutat. Om Sahana Bhavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahe Tejasvinavaditamastu Ma Vidvishavahe. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhino Bhavantu. Serpent breathing. పొత్తి కడుపును లోపలికి లాక్కొని తర్వాత వెన్నుపూసను సాగదీస్తూ left to right. సెంటర్కి వచ్చి రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు కాలుతో. ఓకే, ముందు పర్వతాసనం చేద్దాం. ఎడమ చేయి పూర్తిగా నార్మల్గా. ఇంకా మాత్రం పెట్టలేని వాళ్ళు ఉంటే అరిచే వరకని పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. కటి చక్రాసనం, కటి సౌందర్యాసనం. అంటే ఎడమ చేయి కుడి మొక్కల మీద, కుడి చేయి వెనకాల బాగా చాపుతూ ఆ చేతి వేయడం చూసే ప్రయత్నం. స్లోలీ రిలాక్స్. చేతులు రెండు ఛాతీ ఎదురుగా పెట్టి శ్వాస తీసుకుని శ్వాస కొంచెం దూరం. రెండు మోచేతులు చాపు ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస. స్లోలీ రిలాక్స్. చేతులు రెండు చాపి చేతులు రెండు ఆకాశం. బ్యాక్ రొటేషన్ మాత్రమే.
తల కూడా ఒకవైపు తిప్పుకోవచ్చు. స్లోగా రిలాక్స్. అబ్జర్వ్. కళ్ళు మూసుకొని చేతి జబ్బలు మెడ దగ్గర, చేతి వేలు చివరి భాగం దాకా మొత్తం రెండు వైపులా, కుడి ఎడమ రెండు వైపులా శక్తి ప్రసారం నొప్పి రూపంలో ఎలా ఉందో గమనిస్తాను. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి కుడి చేయి కుడివైపు తిప్పాను. ఎడమ చేయి పిడికిలు ఎడమ వైపు. కుడి చేయి పిడికిలు నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. మడికట్టు దగ్గర బెండ్ చేసి మోచే స్ట్రైట్ ఉండాలి. ఎడమ చేయి ఇప్పుడు రెండు చేతులు మేరుదండ ముద్ర పెట్టాలి. పక్కకనండి. తర్వాత చేతులు బాగా వీలైనంత వెనక్కి విడిచి లాస్ట్ వన్ మోర్ టైం. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. ఒక్కసారి డీప్ బ్రీత్ అవుట్. గణేష్ ముద్ర. బాగా లాగుతారు. ఛాతి వెనకాల అక్కడున్న వెనుకొస్తున్న వైపులో ఉన్న కండరాలు. రిలాక్స్. చేయి మార్చు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మడికట్టు దగ్గర వీపు వెనకాల పెట్టి తల పైకి చూస్తూ బాగా స్ట్రెచ్ చేతులు. రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు అరిచేతులు మోచేతుల దగ్గర ఉంచి లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్. పూర్తిగా లెఫ్ట్ 2 3 4. ఇంకొక 2 సెట్స్ చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి వేళ తిప్పి చేద్దాం. పిడికిలు బిగించి అరిచేతులు నేల వచ్చేస్తున్నాయి. అన్ని డైరెక్షన్స్లో అరిచేతులను మారుస్తూ చేస్తాం. 10 నుంచి 20 వరకు పెట్టుకోవాలి. రోజు 100 చేసినా కూడా బ్రెయిన్ చాలా ఆరోగ్యం. అరిచేతులు ఇప్పుడు బయట వైపు, మోచేతులు ముడుకొని చూసుకోవాలి. ఆకాశాన్ని చూస్తూ అరిచేతులు. ఎదురుగా finger joints,
అరిచేయి మొత్తం వెడల్పుగా పెట్టాలి. ఓన్లీ చేతి వేళ్ళు జాయింట్ వరకు మాత్రమే ఫోల్డ్ చేయాలి. అరిచేయి ముడవకూడదు. పిడికిలు బిగించి మడికట్టు దగ్గర రొటేషన్, రివర్స్, మోచేతులకి ఎక్సర్సైజ్. శ్వాస తీసుకొని భుజాల మీదకి, శ్వాస వదిలేసేదిగా. సైడ్ భుజాలకి ఎక్సర్సైజ్. రివర్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4. ఇంకొక 2 సెట్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మెడ దగ్గర. ముదురు మీద పెట్టి కుడి కణుక, ఎడమ కణుక, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడినెత్తి మీద పెట్టి చేతిని కొంచెం అలాగా స్లైడ్గా కొంచెం ఇది. స్లోలీ రిలాక్స్. భుజాలకు సంబంధించి రెండు చేతులు కాలు తొడలు శ్వాస తీసుకొని భుజాలు లిఫ్ట్ చేసేసి చెవులు తగ్గుతున్నట్టుగా లేపాలి భుజాలు. శ్వాస వదిలేస్తూ మళ్ళీ రిలాక్స్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రొటేషన్ చేద్దాం, భుజాలు రొటేషన్. ఈ ఫ్యాన్ ఆపేసారా? ఎక్కడుంది? రివర్స్, స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. భారంగా శ్వాస నడుస్తూ ఉంటుంది కదా, దాన్ని గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనించాలి, తీసుకోండి. స్లోలీ రిలాక్స్. ఇంకా అలసటగా ఉంటే ఇంకొంచెం సేపు కళ్ళు మూసుకొని మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. చిన్ టక్, ఫార్వర్డ్, బ్యాక్. చేతులు రెండు గడ్డం తిరిగి అప్ డౌన్. left to right. Rotation. Reverse.
Slowly relax. తల పూర్తిగా లెఫ్ట్ రైట్. ఇప్పుడు లెఫ్ట్ భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్ కొంచెం వెనక్కి అనేసి పైకి చూడాలి. మళ్ళీ రైట్. ఇవన్నీ కూడా సర్వైకల్ స్టిఫ్నెస్కి, సర్వైకల్ స్పాండిలైటిస్, షోల్డర్ పెయిన్స్, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మైగ్రేన్, తలనొప్పి, వర్టిగో, టినిటస్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఎన్నిటికి పనికొస్తాయి. ఇప్పుడు మనం చేసిన మొత్తం. కొంతమందికి యాంగ్జైటీ వల్ల కూడా నర్వస్ వీక్నెస్ వస్తుంది, అంటే తెలియకుండా వణుకు వస్తూ ఉంటుంది. వాటికి కూడా వణుకు వస్తాయి. ఇవి ఇంతవరకు రోజు చేస్తున్నా చాలు, ఇంకా వేరే అక్కర్లేదు. ఇవి చేసేసి ప్రాణాయామాలు చాలా అయిపోయింది యోగా. అంటే కష్టపడలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏజ్తో సంబంధం ఉండదు, వాళ్ళకున్న సమస్యలు బట్టి ఒక్కో రోజు చేయలేరు వాళ్ళు. సో అప్పుడు మనము అంటే డీలా పడకూడదు. కొంచెం అని అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం కాదు, ఇది చాలా ఎఫెక్టివ్ అనమాట. పవర్ఫుల్ యోగా ఇది. చూసే వాళ్ళకి ఏముంది కదలకుండా కూర్చొని చేస్తున్నారు కాదు, చిన్నది ఒక చిన్న వేలే సహకరించిపోతే మనము పిడికిలు కూడా బిగించలేము. చేతి వేలు జాయింట్ సహకరించిపోతే కనీసము మూమెంట్ ఒక వస్తువుని కూడా పట్టుకోలేము. అలాంటిది మరి ఒక్కొక్క ఇంత సటిల్గా చిన్న వాటికి చేయడం అంటే చాలా ఎఫెక్టివ్, చాలా పవర్ఫుల్ కూడా. సో వీటిని తక్కువ అంచనా వేయకూడదు. ఏదో చెమటలు కారాలి కష్టపడితేనే అలా అనుకోకూడదు. ఫైనర్ మజిల్స్కి వీటికి ఇవ్వాలన్నమాట. సాఫ్ట్ టిష్యూస్ అంటారు వీటిని. సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్ అయితే అది ఇంకా దుర్బలంగా ఉంటుంది లైఫ్ అనేది. సో అంత దూరం వెళ్ళకుండా ఏజ్ని బట్టి ఆ సాఫ్ట్ టిష్యూస్ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అబవ్ 40 వాళ్ళకి జరిగేది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానివల్ల వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుందంటే మనకి మెన్స్ట్రువల్ అది పాజ్ ఉంటుంది, అంటే మెనోపాజ్ అంటాం కదా, అది ఉంటుంది. దానివల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ అనే సెక్రీషన్ అడ్డదిడ్డంగా ఉంటుంది. అంటే ఒకసారి బాగుంటుంది, ఒక్కోసారి అసలు సెక్రీట్ అవ్వదు. ఆ సెక్రీట్ అవ్వనప్పుడు డేట్ రాదు. ఇట్లా ఆ డేట్ రానప్పుడు దానివల్ల వచ్చే సమస్యలు ఇంకా చాలా. వేడి ఎక్కువైపోతూ ఉంటుంది బాడీలో. ఆ బాడీలో వేడి ఎక్కువయ్యేటప్పటికి ఇలా చిన్న జాయింట్ల దగ్గర కూడా నొప్పులు. ఈ టిష్యూస్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్కి గురవుతూ ఉంటాయి. అంటే ఆ వేడికి ఇవి మారుతూ ఉంటాయి, అంటే కొంచెం కాలినట్టుగా వాపులు అవి వస్తూ ఉంటాయి. ఆ నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతాయి, లోపల అక్కడ జాయింట్ దగ్గర తినేస్తూ ఉంటుంది ఆ వేడి. సో అంత దూరం వెళ్ళకుండా ఏం చేయాలి, మోషన్ ఈజ్ లోషన్. అంటే ప్రతిరోజు మోషన్ అంటే మూమెంట్ ఇవ్వాలి. మూమెంట్ ఇస్తే అది దానికి లోషన్. లోషన్ అంటే ఏంటి, లూబ్రికెంట్ లాగా. సో లూబ్రికెంట్ లాగా బలవంతంగా ఇవ్వాలి, అంటే ఆర్టిఫిషియల్గా పనిగట్టుకొని చేయాలి. ఎప్పుడు అబవ్ 40 వాళ్ళందరూ. బిలో 40 మీరు అడ్డదిడ్డంగా ఎలా అయినా ఉండండి, లైఫ్ అది అలా నడిచిపోతూ ఉంటుంది వయసుని బట్టి అన్నమాట అది. సో మగవాళ్ళకి అదృష్టం ఏంటంటే వాళ్ళకి సమస్యలు అసలు ఉండవు. వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేదే లేదు. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి ముసలాళ్ళు అయిపోతున్నారు ఫీలింగ్ ఒక్కటే. కానీ వాళ్ళకి అంటే బయట 10 మందితోటి అంత ముందులాగా చురుగ్గా తిరగలేకపోతున్నాం, వాళ్ళతో కలవలేకపోతున్నాం. ఒక ఏజ్ నిర్లిప్తత ప్లస్ అవును, వాళ్ళకి ఏంటంటే రిలాక్స్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే అంతకుముందు అన్నంత పబ్లిక్ లైఫ్ ఉండదు. ఒక వయసు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ వాళ్ళు అవ్వచ్చు, లేదా పిల్లల కోసమని అటు ఇటు ప్లేస్ మారుతూ ఉంటారు, రకరకాల బాధ్యతల వల్ల అవ్వచ్చు. సో వాళ్ళకి అది ఒక్కటే, మనకు అది కాదు. ఇది ఉంది ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒకటి తోడవుతుంది. దీనివల్లే 3 స్వింగ్స్ ఉంటాయి. అది ఎందుకున్నాయి ఏంటి, నాకు ప్రాబ్లం వచ్చేసిందే అని భయపడకూడదు. ఎవరైతే యోగా చేస్తారో వాళ్ళకి భయం ఉండదు, ఎందుకంటే మనకు తెలిసిపోతుంటుంది. మూడ్స్ మారుతున్నా, హెల్త్ చేంజ్ అవుతున్నా, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆగదు, మనమేం ఆపలేము. అది ఒక జీవితంలో ఒక భాగం అన్నమాట. సో దాన్ని మనం అంగీకరిస్తాం అనుకోండి, కష్టం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంగీకరించకుండా నాకెందుకు వచ్చింది అంటే బాధ ఎక్కువ పడాలి. సో అందుకని ఎక్కువగా మిడిల్ ఏజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే మానసికంగా ఫస్ట్ కొంచెము మనం ఏంటంటే చాలా రిలాక్స్ అయిపోతాం మెంటల్గా. అది ఎప్పుడైతే రిలాక్స్ అవుతామో అది బాడీ మీద ఆటోమేటిక్గా చూపిస్తుంది.
మన బాడీగా కష్టపడిపోయినా కూడా. అందుకే ప్రాణాయామాలు ఒకటి కంపల్సరీ పెట్టుకోవాలి, ఒక అరగంట. ఇగో ఈ సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఒక పావు గంట నుంచి అరగంట మీ ఓపిక అనమాట. ఇప్పుడు మనం చేసిన దాన్నే దీన్ని డబల్ టైం అంటే ఇంకా రెండోసారి చేయొచ్చు, మూడోసారి చేసుకోవచ్చు, రిపిటేషన్స్ పెంచుకోవచ్చు, అట్లా గంటన్నర లాగించవచ్చు దీన్ని కూడా. సో ఆసనాలు చేయలేని వాళ్ళు ఇట్లా. ఇది ఎవరు ఎక్కువగా అంటే సీనియర్ సిటిజన్స్కి, అబవ్ 40, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, మళ్ళీ రొమటైడ్ ఆర్థరైటిస్, నీ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మనం కూర్చొని చేసేది ఇది పనికొస్తుంది. తర్వాత ప్రాణాయామాలు, ఆ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాళ్ళల్లో విపరీతమైన మార్పు వస్తుంది. ఆరోగ్యం పరంగా చాలా బాగా పాజిటివ్గా ఇంప్రూవ్ అవుతారు. ఆ ఇంప్రూవ్ అయ్యేటప్పటికి ఆసనాలు చేద్దామని తెలియకుండానే వాళ్ళకి రెడీ అయిపోతూ ఉంటుంది మైండ్. అంత ముందు దాకా ఉండదు, అంత ముందు దాకా చేయాలని కూడా అనిపించదు, శరీరం సహకరించదు కదా. సో అవును, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మన కోసం ఒక 1 hour or 2 hours యోగా కోసం స్పెండ్ చేసుకోండి. ఎప్పుడైనా చేసుకుంటేనే మనం హెల్త్ బాగుంటుంది. అంటే నిజంగా మాట్లాడితే ఇవన్నీ తెలియనిది ఎవరికి లేదు. యోగా అందరికీ తెలిసినవి ఇవన్నీ, కానీ చెయ్యం. కారణం ఏంటి? ఒక్కొక్కరుగా ఉంటే మోటివేషన్ రాదు. 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం చూసి వాళ్ళు కొంత మోటివేట్కి అవుతూ ఉంటాము. తెలియకుండా రెగ్యులర్ టచ్లో ఉంటాం. రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు, వంద తెలుసు. యూట్యూబ్ తెరిస్తే కొన్ని వందలు వస్తున్నాయి వీడియో, కానీ మనం ఎందుకు మరి హెల్త్ డెవలప్ ఎందుకు అట్లా చూసేది కాదు. ప్రాక్టికల్గా మనం ఎంత చేసాము అనేది ఇంపార్టెంట్. సో అది మీరు పావుగంట చేయండి చాలు, ఎక్కువ కూడా అక్కర్లా. మనస్ఫూర్తిగా మనసు పెట్టి లీనమైపోయి పావుగంట చేస్తే అది తారక మంత్రమే. ఆ రోజుకి ఆ 24 గంటలకి బెస్ట్గా పనిచేస్తుంది. ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. తర్వాత రోజుకి ఎలా అయితే భోజనం చేస్తున్నామో అప్పుడు బోరు కొట్టట్లేదుగా, అప్పుడు మనకు నిరుత్సాహం రావట్లేదుగా. ప్రతిరోజు ఏంటి అన్నం తినాలా, ప్రతిరోజు టీ తాగాల, ప్రతిరోజు ఏంటి ఇదంతా అని మనం అనుకోవట్లేదుగా. అలాగే యోగా విషయంలో కూడా అలానే అనుకోవాలి. ప్రతిరోజు నేను చేయాల్సిందే, అంతే, బోర్ కొట్టకూడదు. అంటే కొంతమంది నన్ను ఫస్ట్ అడిగే ప్రశ్న ఇదే అనమాట, యోగా ప్రతిరోజు చేయాల్సిందేనా? ఒక నెల చేసి వదిలేస్తే సరిపోదా? ఏంటి ప్రతిరోజు యోగా చేసేది ఏంటి అంటారు. అది చాలా రాంగ్ ఆలోచన. ఎందుకంటే ప్రతిరోజు భోజనం చేస్తున్నాం, అలాగే ప్రతిరోజు సోల్ అంటే మన ఆత్మ. మనం ఎవరివి అసలు? ఈ శరీరము మనసు కాదు, దీనికి మించి ఇంకొక శక్తి స్వరూపం మనం. ఆ శక్తి ఏంటి అనేది, నువ్వేంటి అనేది నీకు అవగతం అవ్వాలి అంటే, అది తెలియాలి అంటే యోగా చేస్తేనే నీకు ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతూ ఉంటుంది, లోపల నుంచి వస్తూ ఉంటుంది. సో మనం ప్రతిరోజు ఆత్మకు కూడా కొంత ఆహారం పెట్టాలి. ఆ ఆహారమే యోగా. అది మామూలుగా అయితే ఈ శరీరానికి భోజనం పెడుతున్నాం, అట్లాగే మనసుకి ఏం పెడుతున్నాము? శ్వాసల ద్వారా, ప్రాణాయామం ద్వారా దాన్ని కాస్త కుదుటి పరుస్తున్నాం. ఆ తర్వాత అంతకు మించి లోపలికి వెళ్తాం, ఇంకొంచెం ఇన్వాల్వ్ అయినప్పుడు అది ఆత్మకి ఫుడ్ అవుతుంది అన్నమాట. సో అందుకని మూడింటికి ఫుడ్ ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. మన బాడీ కాదు అనేది తెలుస్తుంది, యోగా చేస్తేనే తెలుస్తుంది. జిమ్ములు చేసినా, వర్కౌట్స్ చేసినా అర్థమే కాదు, ఆ తత్వం ఏంటనేది అర్థం కాదు. ఇక్కడే ఆ టైం కూడా దొరుకుతుంది మనకి. మనల్ని మనం అర్థం చేసుకునే టైం కూడా యోగాలోనే దొరుకుతుంది, ఇంకెక్కడో దొరుకుతుంది. ఇది నెక్స్ట్ ఇది ఇచ్చేసారా? ఓకే, ఫార్వర్డ్ కూడా చేసేసేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పటి వరకు మొత్తం సిట్టింగ్లో నర్వస్ సిస్టమ్కి సంబంధించి చేసాం. నెక్స్ట్ ఇప్పుడు నిలబడి కొన్ని వార్మప్స్ చేద్దాం. స్వైసో చేస్తూ ఉండండి ఈ లోపల.